అశోక చెట్టును ఇంటి బయట ఎందుకు నాటుతారు? దాని ప్రాముఖ్యత తెలుసా? హిందూ మతంలో అశోక చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంట్లో శాంతిని కాపాడే కొన్ని వృక్షాలు గ్రంథాలలో ప్రస్తావించారు. ఇంటి చుట్టూ అశోక వృక్షాలను నాటడం ద్వారా అన్ని దుఃఖాల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. తరచుగా ప్రజలు శుభ కార్యక్రమాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద అశోక ఆకులతో తయారు చేసిన పూలదండను కూడా ఏర్పాటు చేస్తారు. అశోక చెట్టు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఇంటి దగ్గర అశోక వృక్షాన్ని నాటడం వల్ల వివిధ వాస్తు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఆ ఇంటి ముందు అశోక వృక్షాన్ని నాటితే ప్రతికూల శక్తి ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవి నివసిస్తుంది. అశోక వృక్షానికి నీటిని సమర్పించడం హిందూ విశ్వాసాల ప్రకారం ప్రతిరోజు అశోక చెట్టుకు నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. శుభకార్యాలకు ఆటంకం ఉండదు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు, మితిమీరిన ఖర్చులు, నిలిచిపోయిన డబ్బు వంటి ఆర్థిక సమస్యలు అందుతాయి. కోరికలు నెరవేరుతాయి. శుభకార్యాల సమయంలో ప్రజలు తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద అశోక ఆకులతో తయారు చేసిన తోరణాన్ని ప్రతిష్ఠిస్తారు. దీనితో పాటు పూజ సమయంలో దేవతలకు దాని ఆకులను నైవేద్యంగా పెట్టడం వలన వారు సంతోషిస్తారని నమ్మకం. ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని పొందుతారు. వైవాహిక జీవితం మెరుగ్గా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశోక వృక్షానికి క్రమం తప్పకుండా నీరు సమర్పించడం వైవాహిక జీవితానికి శుభప్రదంగా పరిగణిస్తారు. దీంతో దాంపత్య జీవితంలో ఒత్తిడులు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడి ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అశోక చెట్టు ప్రాముఖ్యత: హిందూ మతంలో అశోక వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లినప్పుడు సీతమాత అశోక వాటికలోని అశోక వృక్షం క్రింద కూర్చుని గడిపిందని ఈ చెట్టు గురించి ఒక నమ్మకం. ఇది శివుడు, విష్ణువుకు అంకితం చేశారు. అశోక వృక్షాన్ని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, శ్రేయస్సు, సంతానం కలుగుతాయని నమ్మకం. పూజలో కూడా అశోక ఆకులను ఉపయోగిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.